So in today's class, we are going to discuss about the Android user interface UI. So in general, UI is a user interface that can be viewed on a screen. So what is the Android user interface? The views and its view groups that we can see on the screen. So while developing an application, we will be using the XML components and view components. So these are, so in user interface, we have different components that are used to represent your interface. సో ఒక ఇంటర్ఫేస్ ని నేను రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఒక సమ్ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ ని నేను డిఫైన్ చేయాలి ఫస్ట్. సో ఆ కాంపోనెంట్స్ ని డిఫైన్ చేయడం ద్వారా మనకి యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి స్క్రీన్ మీద కనిపించేది ఒకటైతే బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే అప్లికేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, ఏముంటాయి? ఒకవేళ మీరు క్లయింట్ సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ సర్వర్ కాంబినేషన్ తీసుకోండి. సో నేను ఒక క్లయింట్, నేను ఒక డేటాని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో the data that which I am requesting is being viewed on your screen because client action can be seen. అదే మీరు సర్వర్ తీసుకోండి, మనం పంపించిన రిక్వెస్ట్ ని యాక్సెస్ చేసుకుని, సో ఇట్ విల్ రిటర్న్ ది డేటా దట్ ఈస్ బీయింగ్ రిక్వెస్టెడ్ బై ది క్లయింట్. సో దాని డేటాబేస్ మొత్తం సెర్చ్ చేసి, సో ఇట్ విల్ బి giving the response to the client. So that is done on the background or back end. So likewise, in Android user interface, the components that we are creating can be viewed and also cannot be viewed. So background లో ఏవైతే జరుగుతాయో అవి మనకు కనబడవు. మనం ఏం చూడగలము అంటే the components that are being created on the screen. Okay, so coming to the first point, look here. Here we have two types of hierarchies, that is views and view groups. So these are the two objects that are being created to Android. సో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేసేటప్పుడు టు మేక్ ఇట్ యూజర్ ఇంటర్ఫేస్, సో యూజర్ ఇంటరాక్టివ్ అప్లికేషన్ గా చేయడానికి నాకు ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ వ్యూ ఆబ్జెక్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ వ్యూ గ్రూప్ ఆబ్జెక్ట్. ఓకే, సో అసలు ఈ కంప్లీట్ వ్యూస్ ని నేను ఎలా డిఫైన్ చేస్తాను అంటే, ఒక వ్యూ గ్రూప్ ని నేను లేఅవుట్ అంటున్నా. సో లేఅవుట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ డిఫైన్ ది స్ట్రక్చర్. సో యూజర్, మీరు ఏదైతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నారో, యూజర్ ఇంటర్ఫేస్ దట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యువర్ అప్లికేషన్, సో ద స్ట్రక్చర్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ బై ది లేఅవుట్. సో లేఅవుట్ కి ఇంకో నేమ్ ఏంటి అంటే వ్యూ గ్రూప్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో వ్యూ ఏం చేస్తుంది, వ్యూ గ్రూప్ ఏం చేస్తుంది? ఓకే, సో a view is something that can be viewed by the user or that can interact with the user. See the second point, that can interact with the user, that can be seen by the user. A view is generally a thing, an object that is can be viewed by the user, or user దేంతో అయితే ఇంటరాక్ట్ అవుతారో ఆ ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ వ్యూ అంటున్నాను. కమింగ్ టు ది వ్యూ గ్రూప్, సో దిస్ ఈజ్ ఇన్విజిబుల్ టు ది యూజర్. యాజ్ యూ కెన్ సీ ఇన్ మై పాయింట్స్, నేను చెప్పేటప్పుడు మీరు అటు ఇటు దిక్కులు కాకుండా నేను ఇక్కడ పెట్టిన పాయింట్స్ ని చూడండి. ఓకే, సో వ్యూ గ్రూప్ అంటే an object that is not visible, దాని స్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తుంది మనకి. ఓకే, దాని యాక్షన్స్ మనకు కనిపించవు. సో a view is that
can be viewed by the user, that can be seen, or that can be interacted with the user. And a view group is an object which is invisible. The structure can be defined using the views. So as you can see on my screen, am I audible? Yes, ma'am. Yes, ma'am. Okay. So as you can see on my screen, here I have defined the view groups and views in the diagrammatical format. సో నేను ఒక వ్యూ గ్రూప్ ని డివైడ్ చేసేటప్పుడు ఐ విల్ బి డిఫైనింగ్ ది సబ్ క్లాసెస్ యాజ్ వ్యూస్. సో దీస్ వ్యూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ విడ్జెట్స్. WIDGETS. These view objects are called as widgets, and view group objects are called as layouts. సో విడ్జెట్స్ అని మనం దేన్ని అంటాము అంటే, నేను ఇప్పుడు ఒక బటన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ బటన్ ని నేను కోడింగ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. that button created by the user can be viewed on your screen. కాబట్టి సీన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వ్యూ. సో మీరు బటన్ ని కానీ ఒక టెక్స్ట్ వ్యూ ని కానీ మీరు క్రియేట్ చేసేటప్పుడు వాటిని స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ కనుక మీరు వింటే ఆండ్రాయిడ్ స్టూడియోలో మీకు ఏమేం టర్మినాలజీస్, ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో వ్యూ అనేది ఇట్ ఈస్ అ థింగ్, ఇట్ ఈస్ అ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి వ్యూడ్ అండ్ ఇంటరాక్టెడ్. సో నేను ఒక బటన్ ని క్రియేట్ చేసినప్పుడు, లేదంటే ఒక టెక్స్ట్ వ్యూని, సో దీస్ ఆర్ ఆల్ ది కాంపోనెంట్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. సో బటన్, టెక్స్ట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ది కాంపోనెంట్స్ that can be viewed on your screen and you can interact with them. Interact అంటే దాంతో ఏదో చేయడం కాదు, దాన్ని మీరు ఏమైనా మోడిఫికేషన్స్ అవి చేయొచ్చు. సో దట్ ఈస్ యువర్ వ్యూ. And coming to the view group, so these are the objects that are called as layouts. So layout basically ఏం చేస్తుంది? Here I have already said it defines the structure. సో యూజర్ ఇంటర్ఫేస్ యొక్క స్ట్రక్చర్, మీరు ఏదైతే అప్లికేషన్ లో యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ యూజర్ ఇంటర్ఫేస్ యొక్క స్ట్రక్చర్ ని డిఫైన్ చేయడానికి లేఅవుట్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోండి, చాలా మంది ఆండ్రాయిడ్ మొబైల్స్ లోనే క్లాసెస్ వింటున్నారు. సో ఇఫ్ యూ అన్లాక్ యువర్ స్క్రీన్ and if you see whatever the screen you see on your mobile, that is a user interface. Okay, so ఆ అప్లికేషన్ అనేది డెవలప్ చేసేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్డ్ లేఅవుట్స్ and all these things, view groups, views can be created. Okay, so దీన్ని నేను ఒక లేఅవుట్ ని, సో లేఅవుట్ అని చెప్పి అంటున్నాను. లేఅవుట్స్ లో మళ్ళీ మనకి చాలా రకమైన లేఅవుట్స్ ఉన్నాయి. కన్స్ట్రెయింట్, లీనియర్, రిలేటివ్, సో ఇలా చాలా ఉన్నాయి. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ యువర్ నెక్స్ట్ క్లాసెస్. సో కమింగ్ టు ది హౌ డు యూ డిక్లేర్ ఎ లేఅవుట్. సో నేను ఇప్పుడు ఒక లేఅవుట్ ని డిక్లేర్ చేయాలి. లేఅవుట్ ని ఎందుకు డిక్లేర్ చేయాలంటున్నాను? లేఅవుట్ లోనే మనకి వ్యూస్ ఉంటాయి. సో వ్యూ గ్రూప్స్ లోనే వ్యూస్ ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే వ్యూ గ్రూప్ ని మనం చూడలేము. సో లేఅవుట్స్ ని మనం చూడలేం. లేఅవుట్స్ ని దేని ద్వారా మనం చూడగలము అంటే వ్యూస్ ద్వారా. ఓకే, సో మనం దేని ద్వారా యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయగలము అంటే వ్యూస్ ద్వారా. ఓకే, సో హౌ డు యూ డిక్లేర్ లేఅవుట్? సో లేఅవుట్ కెన్ బి డిక్లేర్డ్ ఇన్ 2 ways. ఫస్ట్ ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఎలిమెంట్స్ that are being used in the XML. సో ఆ ఎలిమెంట్స్ ని, యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ ని డిక్లేర్ చేయడం ద్వారా XML లో, మీకు ఆల్రెడీ ఒకసారి ఆండ్రాయిడ్ స్టూడియోలో చూపించాను. We have an XML file and a Java file.
సో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చి మనం జావాలో డెవలప్ చేయొచ్చు, లేదంటే కొట్లిన్ అని చెప్పి ఉంటుంది సాఫ్ట్వేర్. సో దానిలో కూడా డెవలప్ చేయొచ్చు. ఐ ఆమ్ డెవలపింగ్ మై సాఫ్ట్వేర్ ఇన్ జావా, మై అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ యూజింగ్ జావా. సో జావాలో కోడింగ్ పార్ట్ ఉంటే ఎక్స్ఎంఎల్ ఈస్ బేసిక్లీ యూజ్డ్ ఫర్ ది డిజైన్ పార్ట్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో ఆ డిజైన్ ని మీరు ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం ద్వారా చేయొచ్చు, లేదు అంటే కనుక ఒక ఎలిమెంట్ ని ఎక్స్ఎంఎల్ ఫైల్ ని రన్ చేసేటప్పుడు కూడా మనం ఆ పర్టికులర్ లేఅవుట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చెప్పాము, డిక్లేరింగ్ ది యూఐ ఎలిమెంట్స్, యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ ఇన్ ఎక్స్ఎంఎల్. ఓకే, సో ఈ వ్యూస్ ని, ఆ వ్యూస్ లో ఉన్న సబ్ క్లాసెస్ ని నేను దేని ద్వారా యాక్సెస్ చేస్తాను అంటే వ్యూ గ్రూప్స్ ద్వారా. ఓకే, సో వీటిని నేను లేఅవుట్స్ లో డిక్లేర్ చేసుకుని వాటి ఎలిమెంట్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు, యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ ని. లేదు అంటే యూ కెన్ ఇనిషియలైజ్, సీ ది నెక్స్ట్ పాయింట్, యూ కెన్ ఇనిషియలైజ్ ది లేఅవుట్ ఎలిమెంట్స్ ఎట్ రన్ టైమ్, అంటే ప్రోగ్రామెటికల్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు అంటే ఎక్స్ఎంఎల్ లో మనకి డిజైన్ పార్ట్ ఉంటుంది, అంటే మీరు డైరెక్ట్ గా అక్కడ టెక్స్ట్ పెట్టుకుంటే ఆ టెక్స్ట్ కి సంబంధించిన కోడ్ అనేది ఎక్స్ఎంఎల్ లో వస్తుంది, ఎక్స్ఎంఎల్ లో కోడింగ్ పార్ట్ లో వస్తుంది. ఓకే, సో ఐదర్ you can insert those elements within the XML file directly, or using the programmatical format ద్వారా కూడా నేను లేఅవుట్ ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎలిమెంట్స్ అంటున్నాను. సో వాట్ ఆర్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ యూఐ, ఏమేమి ఉన్నాయి? సో దీస్ ఆర్ ది, ఇవే అన్ని కాంపోనెంట్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్. ఇంకా మనకి చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, కానీ మనం యూజ్ చేసేది, మనం యూజ్ చేయగలిగే కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇవి మాత్రమే. సో వాట్ ఆర్ దోస్? టెక్స్ట్ వ్యూ. సో దిస్ టెక్స్ట్ వ్యూ ఈజ్ యూజ్డ్ టు యాడ్ టెక్స్ట్ టు యువర్ అప్లికేషన్. సో ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో మీరు ఏదైతే మెసేజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్, ఎడిట్ టెక్స్ట్ కాంపోనెంట్. సో వెన్ యూ వాంట్ టు టేక్ ఇన్పుట్ అనేది వేరే యూజర్స్ ద్వారా ఇన్పుట్ ఎప్పుడైతే అప్లికేషన్ లో వస్తుందో ఆ టైంలో నేను టెక్స్ట్ ని ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇమేజ్ వ్యూ. సో దిస్ ఇమేజ్ వ్యూ is used to add images to your application that you are developing. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేస్తారో దానికి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రోగ్రెస్ బార్. సో యాజ్ ద నేమ్ సజెస్ట్, ప్రోగ్రెస్. సో ప్రోగ్రెస్ ఆఫ్ సంథింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఆన్ యువర్ స్క్రీన్. సో నేను అక్కడ పర్టికులర్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాను. ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తాను? ఫర్ సపోజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ XML కోడ్ ఇన్సర్షన్. బై డిఫాల్ట్ వెన్ యూ ఓపెన్ అన్ అప్లికేషన్, it will show you both XML files and Java files. So if you want to give any terminology, you can insert by giving the keywords. సో ఐ విల్ బి డిఫైనింగ్ దేర్ ఐడి. సో ఐడి అని నేను ఇవ్వగానే ఐడి యొక్క సింటాక్స్ అక్కడ వస్తుంది. సో ఐ కెన్ ఇన్సర్ట్ దట్ సింటాక్స్ డైరెక్ట్లీ ఇన్ మై కోడ్. లైక్ వైజ్, సో అటువంటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ద ప్రోగ్రెస్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఆర్ దట్ యాక్షన్ కెన్ బి షోన్ బై ది ప్రోగ్రెస్ బార్ ఆన్ యువర్ స్క్రీన్ ఆఫ్ ది అప్లికేషన్. నెక్స్ట్, బటన్. బటన్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేయడానికి, ఎప్పుడు ఆ బటన్ ని నేను క్లిక్ చేసినప్పుడు. సో బటన్స్ ఆర్ యూజ్ టు పర్ఫామ్ సమ్ యాక్షన్ ఆర్ టు ట్రిగ్గర్, టు యాక్టివేట్ సమ్ యాక్షన్ బై క్లికింగ్ ఆన్ దోస్ బటన్.
Am I audible? Yes, ma'am. Yes, ma'am. So buttons are used to perform or to activate some actions when you click that particular button. ఓకే, సో మనం అది స్టార్టింగ్ ఆఫ్ ది న్యూ యాక్టివిటీలో అయినా మనం బటన్ ని పెట్టొచ్చు. లేదు అంటే ఒక ఫామ్ నేను ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేయడానికైనా బటన్ ని యూజ్ చేయొచ్చు. వేరెవర్ యు వాంట్ ద బటన్ కెన్ బి యూజ్డ్. నెక్స్ట్, ఇమేజ్ బటన్. సో ఒక ఇమేజ్ ని మీరు ఇంటర్నెట్ లోకి వెళ్తే ఒక ఇమేజ్ ని మీరు క్లిక్ చేయగానే దాట్ ఇమేజ్ విల్ టేక్ యూ టు ది అదర్ వెబ్ పేజ్. సో ఆ ఇమేజ్ ని బటన్ ఫార్మాట్ లో యూజ్ చేయడం వలన అలా జరుగుతుంది. సో మీరు ఒక ఇమేజ్ ని క్లిక్ చేయగానే ఇట్ విల్ అది మీకు వేరే వెబ్ పేజ్ లోకి తీసుకెళ్ళి ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డేటా అసైన్డ్ టు దాట్ పర్టిక్యులర్ ఇమేజ్ ఇట్ విల్ బి షోన్ ఆన్ యువర్ అదర్ వెబ్ పేజ్. అది సేమ్ వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వచ్చు లేదా ఇంకో వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వచ్చు. నెక్స్ట్, చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ రేడియో బటన్స్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. సో చెక్ బాక్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, డేట్ పికర్. సో ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ఎనీ పర్టిక్యులర్ డేట్ then you can use the component called date picker. So if you consider, ఇక్కడ నేను వ్యూస్, వ్యూ గ్రూప్స్ అని చెప్పాను. సో a group of views are called as here view group. So this top level view group is a parent, is considered as a parent. And దీని కింద ఎన్ని వ్యూస్ వచ్చినా సరే దీస్ వ్యూస్ ఆర్ కాల్డ్ ఎయిదర్ ఇట్ మే బి వ్యూ గ్రూప్స్. సో ఒక వ్యూ గ్రూప్ కింద మనకి వ్యూ గ్రూప్ రావచ్చు, లేదు అంటే వ్యూస్ రావచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ వ్యూస్ అండ్ వ్యూ గ్రూప్స్ రావచ్చు. సో సో దీస్ వ్యూ గ్రూప్ అండర్ ఇట్స్ వ్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ అ చిల్డ్రన్. సో దీని కింద ఏదైతే ఉంటుందో వాటిని వ్యూ గ్రూప్స్. So these views or view groups are called as children. Okay, so let us see the some coding, sample coding part of your XML. So మీరు Android application లో when you are creating a new application, you will be getting your XML file in this format. So ఇదే format లో వస్తుంది. Okay, so you can define your Android XML vocabulary. So this is called as a vocabulary of Android using XML. So each layout, so నేను ఇక్కడ layout file అని చెప్పి define చేశాను. So this layout file must contain only one root element. సో దీనిలో ఈ లీనియర్ లేఅవుట్ లో మనకి ఐదర్ ఇంకా లేఅవుట్స్ ఆర్ వ్యూ గ్రూప్స్ ఉండొచ్చు, లేదు అంటే వ్యూస్ ఉండొచ్చు. సో దట్ మే బి ఆఫ్ యువర్ చాయిస్, ఎన్నైనా ఉండొచ్చు. సో వన్స్ నేను ఒక రూట్ ఎలిమెంట్ ని డిఫైన్ చేశాను అంటే కనుక ఇట్ షుడ్ కంటైన్ ఎనీ నెంబర్ ఆఫ్ విడ్జెట్స్. విడ్జెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as వ్యూస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వ్యూ హైరార్కీ, సో లీనియర్ లేఅవుట్. సో as we have different types of layouts, I am defining here linear layout. So in that linear layout, I am defining this is a root element which is having the sub elements, that is views or widgets. సో దీనిలో నేను ఏ విడ్జెట్ క్రియేట్ చేశాను అంటే కనుక టెక్స్ట్ వ్యూ అనే విడ్జెట్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ బటన్ అనే విడ్జెట్ ని క్రియేట్ చేశాను. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ వ్యూస్ ఫర్ ది వ్యూ గ్రూప్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ లేఅవుట్. లీనియర్ లేఅవుట్ అనే వ్యూ గ్రూప్ కి నేను క్రియేట్ చేసిన చిల్డ్రన్ ఏంటి అంటే కనుక టెక్స్ట్ వ్యూ అండ్ బటన్. ఓకే, సో
this code is given in your XML. మీరు XML file open చేయగానే this is your by default code. Okay, so now what are the components of these layouts? So before going into that, so when you create this XML file, you need to save that XML file in your directory. సో కరెక్ట్ పాత్ లో సేవ్ చేస్తే ఈ కోడ్ ని కంపైల్ చేయడం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. సో హౌ డు యూ సో XML ఫైల్ ని క్రియేట్ చేశాను, ఆ క్రియేట్ చేసిన XML ఫైల్ ని ఎలా లోడ్ చేయాలి? సో హౌ డు యూ లోడ్ దిస్ ఫైల్ ఇంటూ యువర్ రిసోర్స్? సో హౌ డు యూ క్రియేట్ యువర్ రిసోర్స్ ఇన్ జావా? సో నేను ఒక XML ఫైల్ ని కంపైల్ చేస్తున్నాను, దేని ద్వారా అంటే ఒక రిసోర్స్ ద్వారా. సో ద లేఅవుట్, your first point, so the layout resource code is being taken from your application code. సో అప్లికేషన్ కోడ్ ని నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను, ఏ లాంగ్వేజ్ లో క్రియేట్ చేస్తాను అంటే జావాలో. am I audible? Yes, ma'am. ఓకే, సో ఆ అప్లికేషన్ కోడ్ ని నేను జావాలో క్రియేట్ చేస్తాను. సో ఆ అప్లికేషన్ కోడ్ లో నేను లేఅవుట్ రిసోర్స్ ని దేని ద్వారా క్రియేట్ చేస్తున్నాను అంటే ఒక యాక్టివిటీని క్రియేట్ చేయడం ద్వారా. సో ఐ ఆమ్ ఇంప్లిమెంటింగ్ ది లేఅవుట్ రిసోర్స్ యూజింగ్ ది క్రియేషన్ ఆఫ్ ది యాక్టివిటీ. ఒక యాక్టివిటీ స్టార్ట్ అయితేనే అప్లికేషన్ రిసోర్స్ అనేది యాక్సెసిబుల్ అవుతుంది. సో ఫర్ దాట్ ఐ ఆమ్ డిఫైనింగ్ ది ఆన్ క్రియేట్ మెథడ్ టు స్టార్ట్ యువర్ యాక్టివిటీ. సో టు ఇంప్లిమెంట్ యువర్ లేఅవుట్ రిసోర్స్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ యాక్టివిటీ. ఓకే, సో యాక్టివిటీని క్రియేట్ చేస్తాను. సో how do you pass this layout resource? By set content view. See your screens, it is in red color. సో set content view ద్వారా నేను లేఅవుట్ యొక్క రిసోర్స్ ని ఈ క్రియేట్ చేసిన యాక్టివిటీలో పాస్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, లేఅవుట్స్, వ్యూ గ్రూప్స్ అండ్ వ్యూస్ ని డిఫైన్ చేసుకోవాలి. ఆ డిఫైన్ చేసిన దాన్ని XML ఫైల్లో సేవ్ చేసుకుంటాము. సేవ్ చేశాక నేను ఏం చేస్తాను అంటే ఐ నీడ్ టు కాల్ ది లేఅవుట్ రిసోర్స్, ఐ నీడ్ టు లోడ్ ది లేఅవుట్ రిసోర్స్ ఇన్ యువర్ అప్లికేషన్ కోడ్. సో వేర్ డస్ ఐ క్రియేట్ ది అప్లికేషన్ కోడ్? I create the application code in Java, not in Kotlin, but I am creating my application code in Java by creating the activity. So how do I create the activity? Using the onCreate method. So ఆ క్రియేట్ చేసిన యాక్టివిటీలో how do I load the layout resource? So I will be loading the layout resource by calling the method called set content view. So what is the content that is being viewed? Layout resource. So whatever the layouts that you are creating in your XML file. So ఇక్కడ నేను లీనియర్ లేఅవుట్ అని చెప్పి క్రియేట్ చేశాను. So this layout is being loaded into your Java file using the set content view. Okay, so whenever you call the method on create, see the last point, on create method నేను ఎప్పుడైతే కాల్ చేస్తానో at that time your activity will start working. So once the activity is being created, then it will start working. So in simple terms, your activity will be launched when you call the method called onCreate. So using the onCreate method, your activity will be launched in your Android framework that you are defining. Next, so
మనం ఇన్ని యాక్షన్స్ చేస్తున్నాము. సో వాట్ ఆర్ ది attributes that you are using? So here, look here, I have used some of the Android attributes: width, height, so layout width, layout height, and text, so orientation, position. All these are the attributes that I need to define. So what are the attributes that can be used? So attributes అనగానే these attributes can be used both in view and view groups also. So each view group object and view object have their own XML attributes because these views and view groups are defined in XML format. Okay, so for suppose ఇందాక మనం తీసుకున్న వ్యూ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? బటన్, టెక్స్ట్ వ్యూ. సో అలా మనకి చాలా వ్యూస్ ఉంటాయి. సో while defining these views or view group objects, you need to inherit the view class properties, that is attributes that are being defined for those views. సో నేను క్రియేట్ చేసిన రెండు వ్యూస్ కి, సీ మై ఫస్ట్ పాయింట్ హియర్. సో నేను క్రియేట్ చేసిన ఫస్ట్ టూ వ్యూస్ కి, బటన్ కి అండ్ ఇంకోటి ఏం క్రియేట్ చేశాను, టెక్స్ట్ వ్యూ కి. సో ఈ రెండిటి ఆబ్జెక్ట్స్ కి నేను ఇచ్చిన వ్యూ గ్రూప్ ఏంటి అంటే లీనియర్ లేఅవుట్. సో దీస్ attributes will have their own parameters. ఓకే, సో ఆ పారామీటర్స్ ని మనం ఫస్ట్ డిఫైన్ చేయాలంటే యూ నీడ్ టు డిఫైన్ ది ఐడి, దట్ ఈస్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ identification for that object or the attribute. సో ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. ఎందుకు ఐడి ఎందుకు యూజ్ చేస్తాము? టు యూనిక్లీ ఐడెంటిఫై, సి మై ఫస్ట్ పాయింట్ హియర్, టు యూనిక్లీ ఐడెంటిఫై ది వ్యూ. సో ఇట్ విల్ చెక్ whether the view is in that particular root element or in the other root element, under other element. ఓకే, సో వెన్ మై అప్లికేషన్ ఈస్ కంపైల్డ్, సో నా అప్లికేషన్ అనేది నేను కంపైల్ చేసినప్పుడు ఐ విల్ బి రిఫరెన్సింగ్ దట్ ఐడి. సో మీరు ఇక్కడ సెకండ్ పాయింట్ లో చూస్తే కనుక ద XML attributes ఆర్ యూజింగ్ ద వ్యూ ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ బటన్. ఓకే, సో సింటాక్స్ ఏంటి ఇక్కడ? నేను ఇందాక నుండి ఐఎమ్ డిఫైనింగ్ ది Android ID is equal to @ plus ID my button. So what is the view name here? Button. సో ఆ బటన్ లో నేను యూజ్ చేసే సింటాక్స్ లో సింబల్ దేనికి యూజ్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ది ఐడి. సో దీని తర్వాత తర్వాత మనకి ఏదైతే రిసోర్స్ డేటా ఏదైతే ఉందో ఆ ఐడిని, ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఐడిని ఐడెంటిఫై చేయడానికి సింబల్ యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ యూజ్డ్ టు identify the resource after the symbol @. Am I audible? Yes, ma'am. Okay, thank you. Next, plus symbol. So plus symbol మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు call the resources that are being created. సో మనకి రిసోర్సెస్ ఏవైతే క్రియేట్ అవుతాయో దాట్ రిసోర్సెస్ ని కాల్ చేయడానికి ప్లస్ సింబల్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్, whenever we create an ID, that ID will be referenced in your Android framework. So with this particular ID, you can create different types of unique IDs. Either it may be in your views or in your view groups. Let us see the defining of your ID, that is unique ID for the button.
సో ఒక బటన్ కి నేను ఐడిని XML ఫార్మాట్ లో ఎలా డిఫైన్ చేయాలి అండ్ ఆ XML ఫార్మాట్ లో ఉన్నదాన్ని నేను జావాలో ఒక బటన్ యొక్క కోడ్ ని ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వీఆర్ డిఫైనింగ్ అ వ్యూ. ఓకే, సో ఆ వ్యూ కి నేను యునిక్ ఐడిని ఇస్తున్నాను. వాట్ ఈస్ ద యునిక్ ఐడి దట్ ఐఎమ్ గివింగ్? మై బటన్. వాట్ డస్ ది వ్యూ నేమ్ డిఫైన్? బటన్. సో బటన్ అనే వ్యూ కి నేను ఒక ఐడిని క్రియేట్ చేశాను. దట్ ఐడి నేమ్ దట్ ఐఎమ్ డిఫైనింగ్ హియర్ ఈస్ మై బటన్. ఓకే, సో what are the other attributes that I am defining? Layout, layout width, height. So what is the text that I want to define on my button? So if you want to define that text, you can define it here. Okay, so create chesam. So this is your button view with the unique ID that is my button. So for that my button I am defining the text. సో ఒక బటన్ క్రియేట్ చేసాము, ఆ బటన్ కి నేను ఒక నేమ్ ఇవ్వాలి అంటే ఐ విల్ బి డిఫైనింగ్ ఇట్ హియర్. సో ఆ క్రియేట్ చేసిన వ్యూ ఆబ్జెక్ట్ కి ఇప్పుడు నేను కోడింగ్ పార్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ది రిసోర్స్. So how do I create the resource? I will be creating that particular resource of that view object in using the onCreate method. So onCreate method అనేది దేనికి యూజ్ చేస్తాము? యాక్టివిటీని క్రియేట్ చేయడానికి. సో మనం ఈ మెథడ్ కాల్ చేస్తాము అంటేనే యాక్టివిటీ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ వర్క్. ఓకే, so Javalo. So your code will be in both Kotlin and Java. I am defining the code in my Java language. So this is the code part for the view object that I have created in my XML file. So button, my button, and you need to view it by your ID that you are creating for that button. So this is the important part for the button creation in your coding part. So here if you are using the relative layout, so ikkada meeru ee view objects paina you can give the view groups, that is layouts. So if you are creating your ID in the layout, see this point, last but one point. So if you are creating your IDs in the relative layout, so you need to check the layout ID names with the other layouts also. So నేను ఇక్కడ, let us see the coding here. So if I have defined here, look at the screen, if I have defined here linear layout. So in this place, if I am defining relative layout, so the text views and its IDs. So ప్రతి వ్యూ కి నేను ఒక ఐడిని క్రియేట్ చేస్తున్నాను. టెక్స్ట్ వ్యూ కి ఇక్కడ టెక్స్ట్, సో యూ కెన్ డిఫైన్ యువర్ టెక్స్ట్ హియర్, ఇక్కడ బటన్. సో if this is a relative layout, if my code is in the relative layout, you need to check your code with the other relative layouts or the sibling relative layouts. సో ఐడీస్ అనేవి యూనిక్ ఐడెంటిఫికేషన్ కి మనం యూజ్ చేస్తున్నాం. సో యూ నీడ్ టు గో త్రూ అవుట్ ది ఎంటైర్ ట్రీ ఆఫ్ దాట్ రిలేటివ్ లేఅవుట్ ఆర్ ఇట్స్ సిబ్లింగ్ రిలేటివ్ లేఅవుట్ ఆర్ ఇట్స్ సిబ్లింగ్ objects, view objects. Okay, so next, what are the parameters that can be used for your layouts? So నేను ఒక లేఅవుట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ లుక్ హియర్, I have defined a tree with the format of, first one is linear layout. Am I audible? Yes, ma'am. Okay, thank you. So
first in my tree, I have defined the layout parameters. So what is the parameter name? Linear layout. So for that view group, you can have children as either view group or view objects. So view group objects aina avvachu, children ga view objects aina avvachu. So our linear layout ki I am defining the parameters as constraint layout and other two as views. So this constraint layout is as it is a view group. Idi oka view group kabatti, so layouts are called as view groups. So prati layout ki children ఉంటాయి. So it may have single child or multiple children. సో ఇక్కడ కన్స్ట్రెయింట్ లేఅవుట్ ఇది ఒక వ్యూ గ్రూప్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ చిల్డ్రన్. సో దోస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ ది పారామీటర్స్ ఇన్ దేర్ ఫార్మాట్ ఓన్లీ. ఇన్ దేర్ ఫార్మాట్ అంటే నాకు లీనియర్ లేఅవుట్ కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. సో ఈ 2 చిల్డ్రన్స్ యొక్క పారామీటర్స్ అనేవి లీనియర్ లేఅవుట్ నుండి యాక్సెస్ అవుతుంది. Okay, so the size, position, and the properties of these subclasses or subchilds can be defined by its view group object. So ఇక్కడ నేను లీనియర్ లేఅవుట్ పారామీటర్స్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు, సో దీస్ లేఅవుట్ parameters are defined by its parent view group. Okay, so this is just a small defining about the hierarchy of the layout parameters. So the subclass can contain the properties of its parent class. So all the positions and properties and attributes of the children that is view objects are defined by the parent class or parent view group objects. Okay, so ఈ లేఅవుట్స్ అనేవి, ఈ లేఅవుట్ params అనేవి has its own syntaxes. So it can have its own syntax which is being accessed by its parent. Okay, so whenever it accesses its parameters, so నేను ఇక్కడ ఒక ప్రాపర్టీని డిఫైన్ చేశాను. So this property, so for suppose here I have created a button, here I have created a text view or edit text. సో దీనిలో ఒక వ్యూని క్రియేట్ చేశాను, దీనిలో ఒక వ్యూని క్రియేట్ చేశాను. ఈ వ్యూ ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ ద్వారా కూడా యాక్సెస్ అవుతుంది. ఓకే, సో నేను ఒక వ్యూ గ్రూప్ లో ఒక వ్యూ ఆబ్జెక్ట్ లో ఒక ఆబ్జెక్ట్ ని, ఒక విడ్జెట్ ని క్రియేట్ చేసినప్పుడు అది పేరెంట్ కూడా యాక్సెస్ చేయగలుగుతారు. దట్ ఈస్ హియర్ లీనియర్ లేఅవుట్ కెన్ ఆల్సో access the params of this linear layout. Okay, so how do you define the view groups? So view groups అనే దానిలో మనకి ఏమేం parameters ఉంటాయి అంటే, look here, that is width and height. So here, see the first point here. So here I am defining the layout parameters in the form of layout width and layout height. So you can define all other margins and borders also in your, అంటే ఆ కంటెంట్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు ఒక లేఅవుట్ పారామ్స్ ద్వారా. ఓకే, సో వ్యూ గ్రూప్స్ లో మనం ఏమేమి కన్సిడర్ చేస్తాము? విడ్త్ ఆఫ్ దట్ లేఅవుట్ ఆర్ విడ్త్ ఆఫ్ దట్ వ్యూ గ్రూప్ ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ దట్ వ్యూ గ్రూప్ ఆబ్జెక్ట్. సో ఇంకా మనకి ఏం పారామ్స్ ఉన్నాయి అంటే మార్జిన్స్, బార్డర్స్, పాడింగ్స్. సో దీస్ ఆర్ ఆల్సో కెన్ బి సెట్ బై యువర్ లేఅవుట్ params. That is your first point.
Next, coming to the next one. So how do you specify the width and height? So width and height can be defined by some of the constants that you have defined in your coding part. So నేను ఇక్కడ coding part ఇచ్చాను. So how I am defining the width and height? Wrap content. So through wrap content, you will be defining your width and height of your complete view groups. Okay. So wrap content ఏం చేస్తుంది అంటే it will give the size of the content. So if I'm giving some content, some text called KBN college. So this wrap content defines the size for itself. అంటే ఆ బ్లాక్ లో మాత్రమే దాని యొక్క సైజ్ ని దాని యొక్క డైమెన్షన్స్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ పేరెంట్. సో మ్యాచ్ పేరెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ యువర్ వ్యూ ఆబ్జెక్ట్. వ్యూ ఆబ్జెక్ట్ అంటే చైల్డ్ ని చెక్ చేస్తుంది. ఏంటి ఇట్ ఈస్ మ్యాచింగ్ ఇట్స్ పేరెంట్ వ్యూ గ్రూప్ ఆర్ నాట్. సో ఇన్ జనరల్ మనం డిఫైన్ చేసేవన్నీ పిక్సెల్స్ లో ఉంటాయి. సో ద సైజెస్ ఆర్ బీయింగ్ డిఫైన్డ్ ఇన్ పిక్సెల్ ఫార్మాట్. So these pixel formats can be in DPs, SPs, inches, MMs. So these are the different sizes that can be defined. So look at the last point here. So these are the different types of sizes that you need to define for the content that you are giving in your view object. సో నేను బటన్ అనే వ్యూ ఆబ్జెక్ట్ తీసుకుంటే దానిలో విడ్త్, హైట్ అండ్ ఇట్స్ ఆల్ అదర్ పారామీటర్స్, ఇట్స్ సైజ్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ దట్ వ్యూ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, సో వీటిల్లో ఉన్న అట్రిబ్యూట్స్ చెప్పాం. సో అసలు లేఅవుట్ ని ఎక్కడ పెట్టాలి మనం? వాట్ ఈస్ ద పొజిషన్ that you want to define for a layout? అసలు లేఅవుట్ ని ఎలా డిఫైన్ చేస్తాము లేఅవుట్ యొక్క పొజిషన్ ని? సో ద లేఅవుట్ పొజిషన్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది జియోమెట్రికల్ ఫార్మాట్. am I audible? am I audible? Yes, ma'am. Yes, ma'am. Thank you. So the position of the layout can be defined in the geometrical format. So మీరు ఒక ఆండ్రాయిడ్ డివైస్ తీసుకుంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ మై మొబైల్. సో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది ఫార్మాట్ ఆఫ్ రెక్టాంగిల్. Okay, so this position can be defined as left coordinates and top coordinates. Look at your first point. So left coordinates and top coordinates, these two are used to define the width and height of the rectangle of the layout. సో ఒక లేఅవుట్ యొక్క డైమెన్షన్స్ ని నేను డిఫైన్ చేస్తున్నప్పుడు ఐ విల్ బి డిఫైనింగ్ ది dimensions called width and height based upon the left and top coordinates. So if you want to, coming to the second point, if you want to invoke the location of the view or of the view group, it is possible to retrieve the location by methods, by calling the methods or invoking the methods called get left, get top method. Okay, so left method anagane, get left method anagane, it will be defining the x coordinate in the geometrical format. And the
get top method is defined as a y coordinate in the rectangle format that you are defining. సో నేను ఇక్కడ చూసే స్క్రీన్ అనేది రెక్టాంగిల్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ని నేను లెఫ్ట్, సో మీ స్క్రీన్ ఇప్పుడు మీరు మీ మొబైల్ తీసి స్క్రీన్ చూస్తూ ఉంటే గనక ఎక్స్ కోఆర్డినేట్ ని నేను లెఫ్ట్ లెఫ్ట్ గా డిఫైన్ చేస్తున్నాను. సో get left method is defined using the x coordinate, and get top, so top method is being defined using the y coordinate. So if you want to define, so computation ఈ రెండిటి బేస్ మీదే, థర్డ్ పాయింట్, లుక్ అట్ ది థర్డ్ పాయింట్, ఈ రెండిటి బేస్ మీదే నేను కంప్యూటేషన్స్ అనేవి చేయాలనుకోవట్లేదు. సో ఐ వాంట్ మోర్ with regarding the view group that I am viewing as a rectangle. ఒక రెక్టాంగిల్ ఫార్మాట్ లో చూస్తున్న జామెట్రికల్ ఫిగర్ లో నేను లెఫ్ట్ టాపే కాదు, రైట్ బాటమ్, సో ద రిమైనింగ్ కోఆర్డినేట్స్ ఆర్, ద రిమైనింగ్ కంటెంట్స్ ఆఫ్ అ స్క్రీన్ ఆర్ రైట్ అండ్ బాటమ్. So these contents or these methods are also used to retrieve the data from the for the right side of your screen and bottom of the screen. So these are the coordinates that can be additionally defined for your data. సో ఆ డేటా ఏంటి అంటే వ్యూ గ్రూప్ లో మీరు ఏదైతే డేటా వ్యూస్ క్రియేట్ చేశారో వాటికి నేను ఇస్తున్న కోఆర్డినేట్స్ ఇవి. సో ఒక స్క్రీన్ లో వ్యూస్ అనేవి ఎక్కడ పొజిషన్ అవ్వాలి అనేది we will be defining in the layout positioning. Okay, so layouts ని నేను డిఫైన్ చేస్తాను. సో వాట్ ఆర్ ది సైజెస్ ఫర్ ది స్క్రీన్? సో నేను స్క్రీన్ ని రెక్టాంగిల్ ఫార్మాట్ లో ఉంది అని చెప్తున్నా. సో సైజ్ అనేది మనం ఒక సైజ్ ఆఫ్ అ వ్యూ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ రెక్టాంగిల్ ఫార్మాట్ యూజింగ్ ది విడ్త్ అండ్ హైట్. See the first point. So we can get the width and height values. So first pair ni నేను ఎలా డిఫైన్ చేస్తున్నానంటే measured width, measured height. సో దీనిలో ఏమవుతుంది అంటే ఐ కెన్ గెట్ ది డేటా. సో ద వ్యూస్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఎంత పెద్దగా ఉండొచ్చు అంటే ఎంత అయితే పేరెంట్ ఉండాలి అనుకుంటున్నారో, వ్యూస్ యొక్క పేరెంట్ ఎవరు ఉంటారు? వ్యూ గ్రూప్స్. సో హియర్ ప్యూర్లీ నేను వ్యూ గ్రూప్స్ గురించి చెప్తున్నాను, ఇంకా లేఅవుట్స్ దాకా వెళ్ళలేదు. సో లేఅవుట్స్ లో టైప్స్ ఉంటాయి, దట్ విల్ బి డిస్కస్డ్ లేటర్. సో ఈ వ్యూస్ లో నేను ఫస్ట్ పేర్ వచ్చి ఏం తీసుకుంటున్నాను అంటే మెజర్డ్ విడ్త్, మెజర్డ్ హైట్. సో దీస్ ఆర్ the measured dimensions that can be defined for the width and height. సో వీటిని నేను ఏ మెథడ్స్ ద్వారా కాల్ చేస్తాను అంటే ఐ విల్ బి కాలింగ్ యూజింగ్ get measured width, get measured height. ఓకే, సో నెక్స్ట్ నేను ఇంకో పేరుని సింపుల్ గా డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. సో హియర్ I am defining the width and height using the normal methods, that is also called as drawing width, drawing height. So these height and width are defined to define the actual size. So parent view group size define చేయకుండా, సో పేరెంట్ అనే వాళ్ళు సైజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోకుండా దానికి ఒక వ్యూ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఒరిజినల్ సైజ్ ని మనం రిట్రీవ్ చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వోక్ ది ఒరిజినల్ సైజ్ ఆఫ్ ది పర్టిక్యులర్ వ్యూ ఆబ్జెక్ట్, then I will be using these methods called get width and get height methods. So this is used to define the size of a view within the view group. సో వ్యూ గ్రూప్ అనేది పేరెంట్ అనే వాళ్ళు సైజ్ ని సెట్ చేయొచ్చు, అండ్ ఆల్సో చైల్డ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్
component own measurements. Okay, so the actual size can be defined using the get width and get height method. Next, coming to the padding. So this padding is a space that I want to give within the view object. సో ఒక వ్యూ ఆబ్జెక్ట్ కి నేను పాడింగ్ అనేది దట్ ఈస్ స్పేసింగ్ అనేది అసైన్ చేయాలి అనుకుంటే ఎలా అసైన్ చేస్తాను అంటే ఇన్ ది పిక్సెల్స్ ఫార్మాట్. సో ఆ పిక్సెల్స్ ఫార్మాట్ లో ఎలా అప్లై చేస్తాను అంటే ఎట్ ఏ టైం అప్లై చేయొచ్చు ఆర్ సింగిల్ గా ఒక్కొక్క డైరెక్షన్ లో నేను స్పేసింగ్ అనేది అప్లై చేయొచ్చు. సో కమింగ్ టు ది సెకండ్ పాయింట్, I will be defining the specific number of pixels. So నేను ఒక కంటెంట్ తీసుకున్నాను, ఒక వ్యూ ఆబ్జెక్ట్ తీసుకున్నా, సమ్ బటన్ అని తీసుకున్నా. ఆ బటన్ అనేది లేఅవుట్ లో అంటే మీ స్క్రీన్ లో ఎక్కడ ఉండాలి అనేది నేను ముందుగానే అసైన్ చేస్తున్నాను. ఎలా అసైన్ చేస్తున్నాను? ఐఎమ్ ఐ ఆడిబుల్? Yes, ma'am. Yes, ma'am. ఓకే, థ్యాంక్ యూ. సో పాడింగ్ ద్వారా నేను స్పేసింగ్ అనేది ఐదర్ 4 కంటెంట్స్ కి లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్. సో ఇలా ఈ 4 కంటెంట్స్ కి ఐదర్ ఎట్ ఎ టైం ఇచ్చేయచ్చు ఆర్ ఐ విల్ బి గెటింగ్ అంటే పాడింగ్ ని సెట్ చేయడానికి 4 డైరెక్షన్స్ లో ఎట్ ఎ టైం ఐఎమ్ సెట్టింగ్. ఇఫ్ ఐ వాంట్ టు know the existing space for the screen, then I will be using these methods called get padding left, get padding top, get padding right, get padding bottom. So these are used to inquire or ask about the existing spacing for your view object. సో ఇక్కడ నేను సెకండ్ పాయింట్ లో చెప్పాను 2 పిక్సెల్స్ అని ఇచ్చాను. సో ఈ 2 పిక్సెల్స్ అనేది ఉందా లేదా అనేది నేను ఏ మెథడ్ ద్వారా గెట్ చేస్తాను అంటే యూజింగ్ దీస్ మెథడ్స్, యూజింగ్ దీస్ 4 మెథడ్స్. సో ఇఫ్ ఐ వాంట్ టు సెట్ ది స్పేసింగ్ ఫర్ ది వ్యూ కంటెంట్, సో ఆ వ్యూ ఆబ్జెక్ట్ కి ఇప్పుడు బటన్ ఉంది, దానికి నేను పాడింగ్ అనేది సెట్ చేయాలి. ఐ వాంట్ టు స్పెసిఫై ది స్పేసింగ్ ఇన్ 4 డైరెక్షన్స్. సో ఒక పేజ్ లో, ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు కనుక ఒక లేఅవుట్, సో మనకు కనిపించేది ఒక యాక్టివిటీ, దానిలో నేను ఈ వ్యూ ఈ బటన్ ని ఎక్కడ పెట్టాలి అంటే గనక నేను ఇక్కడ స్పేసింగ్ అనేది డిఫైన్ చేయొచ్చు ముందుగానే. ఓకే, సో వ్యూ అనేది మనం వ్యూలో పాడింగ్ అనేది ఆల్రెడీ, సో స్పేసింగ్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ బై డిఫాల్ట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ యూ కెన్ గివ్ ఇట్ యూజింగ్ దిస్ మెథడ్స్. Okay, so it is very easy to set the padding. Okay, so view size చెప్పాము, మార్జిన్స్ ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ లేఅవుట్స్? సో దిస్ I will be discussing in my next class. So if there are any doubts you can ask me.